ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చదువుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 17లో అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఆర్టికల్ 343 నుంచి 351 వరకు మనకి అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఇవ్వబడింది. ఒక్కొక్క ఆర్టికల్ని క్లియర్గా చదువుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ 343. ఆర్టికల్ 343 ఏం చెప్తుందంటే వాట్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో మన యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఏంటి? హిందీ. ఇది కూడా దేవనాగరి స్క్రిప్ట్లో ఉండాలి. ఇక్కడ మనకి ఒక కమెన్స్మెంట్ ఉంది. జనవరి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన 15 ఇయర్స్కి అంటే మనకి జనవరి 26, 1950 నుంచి 1960 వరకు పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది వెదర్ ఇంగ్లీష్ కంటిన్యూ అవ్వాలా లేదా హిందీలో కంటిన్యూ అవ్వాలి. ఎప్పటి వరకు? 15 ఇయర్స్ వరకు. 15 ఇయర్స్ వరకు హిందీలో కానీ ఇంగ్లీష్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఆఫ్టర్ 15 ఇయర్స్ అంటే 1965 కాడి నుంచి పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది ఇంగ్లీష్ అనేది కంటిన్యూ అవ్వాలా లేదా అనేది. మనకైతే హిందీ అనేది కంటిన్యూ అవుతుంది మన అఫీషియల్ లాంగ్వేజ్గా. ఇంకొకటి ఇంగ్లీష్ కంటిన్యూ అవ్వాలా లేదా అనేది మటుకు మనకి 1965 తర్వాత పార్లమెంట్ అనేది డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఒకటి అంటే మనకి 15 ఇయర్స్ వరకు ప్రొటెక్షన్ ఉందన్నమాట. లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రొటెక్షన్ ఉంది. ఇది ఆర్టికల్ 343 మనకి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 344 అనేది ఏం చెప్తుందంటే మనకి ఒక కమిటీ ఒక ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఆ పవర్ అంటే ప్రెసిడెంట్ ఒక కమిషన్ని వేయచ్చు. ఇంకొకటి అతనికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే ప్రెసిడెంట్ ఒక కమిషన్ని సెటప్ చేస్తాడు. ఈ కమిషన్ ఏదన్నా సరే ఈ లాంగ్వేజ్లో కానీ ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఇతను ఈ కమిషన్ వేస్తాడు. ఈ కమిషన్ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసి మొత్తం అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది ఎగ్జామిన్ చేసి అతను ఈ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. ఈ రిపోర్ట్ని ఇతను కమిటీకి పంపిస్తాడన్నమాట. కమిటీకి పంపించినప్పుడు ఈ కమిటీలో 30 మెంబర్స్ ఉంటారు. అంటే 20+10 అన్నమాట. 20 మెంబర్స్ హౌస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంకొకటి 10 మెంబర్స్ హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటే స్టేట్స్ యొక్క హౌస్లో ఉండే వాళ్ళు 10 మెంబర్స్ ఉంటారు. ఈ కమిటీ మెంబర్స్ కూడా దీన్ని అగ్రి అయ్యి రికమెండేషన్ చేస్తే అది లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిందే మనకి ఓలా యాక్ట్ 1963. అంటే ఓలా యాక్ట్ OLA అంటే ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 అనేది అన్నమాట. సో ఇది మనకి ఆర్టికల్ 344 చెప్తుంది. ఇంకొకటి ఆర్టికల్ 345 ఏం చెప్తుందంటే వాట్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ గురించి 345లో చెప్తుంది. ఇక్కడ స్టేట్ లెజిస్లేషన్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మన యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని. ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంచుకోవాలా లేదా వేరే స్టేట్ని అఫీషియల్ లాంగ్వేజ్లో ఉంచుకోవాలా. వాళ్ళు ఏ లాంగ్వేజ్ డిసైడ్ చేయకపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు అనేది లాంగ్వేజ్ ఉన్నారనుకో, వాళ్ళు తెలుగు అనేది డిసైడ్ అవ్వకపోతే డిసైడ్ అవ్వనంతసేపు ఇంగ్లీషే కంటిన్యూ అవుతుంది. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ డిసైడ్ అవుతారో అప్పుడు వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అవుతుంది అన్నమాట, ఆ స్టేట్ లాంగ్వేజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఆర్టికల్ 346 ఏం చేస్తుందంటే ద కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. యూనియన్కి స్టేట్కి మధ్య ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ జరగాలి లేదా ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్య ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ జరగాలి అనేది మనకి ఆర్టికల్ 346 చెప్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేట్స్ ఉన్నాయి. ఈ 2 స్టేట్స్ నాన్ హిందీ స్టేట్స్ అనుకో. సో అప్పుడు మనం హిందీలో మాట్లాడుకోలేం. సో అటువంటి కండిషన్స్లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. ఇంకొకటి ఈ 2 స్టేట్స్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అయితే వాటి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అని పెట్టుకోవచ్చు లేదా ఇంగ్లీష్ అన్న యూజ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ వాళ్ళ అగ్రిమెంట్, వాళ్ళిద్దరి యొక్క అగ్రిమెంట్, ఆ 2 స్టేట్స్ యొక్క అగ్రిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని గురించి మనకి 346 ఆర్టికల్ చెప్తుంది అన్నమాట. సో ఓలా యాక్ట్ ప్రకారము ఏ నాన్ హిందీ స్టేట్స్కి మధ్య ఉన్నా కూడా ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టుకునేది యాజ్ పర్ ఓలా యాక్ట్. ఆర్టికల్ 347 ఈ ఆర్టికల్ 347కి ప్రెసిడెంట్కి అదనంగా పవర్ ఇస్తుంది. ఏంటి ఆ పవర్ అంటే ఒక స్టేట్లో మేజర్ పాపులేషన్ ఆ స్టేట్లో వాళ్ళ ఒక లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడే
ఆ లాంగ్వేజ్ని వాళ్ళ యొక్క స్టేట్ లాంగ్వేజ్గా రికగ్నైజేషన్ అడిగారు. సో అప్పుడు ప్రెసిడెంట్ దాన్ని వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు ఆ ప్రెసిడెంటు ఆ స్టేట్ యొక్క గవర్నర్తో కన్సల్ట్ అయ్యి అప్పుడు ఆ లాంగ్వేజ్ ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రెసిడెంట్కి అంత పవర్ ఉందన్నమాట. ఆర్టికల్ 348 ఏం చెప్తుందంటే లాంగ్వేజ్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఆర్ టెక్స్ట్ ఆఫ్ లా. అంటే ఈ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కూడా ఎటువంటి ఈ సుప్రీంకోర్టులో ఫాలో అయ్యే ప్రొసీడింగ్స్, హైకోర్టులో ఫాలో అయ్యే ప్రొసీడింగ్స్, నెక్స్ట్ టెక్స్ట్ ఆఫ్ లా వాళ్ళు ఇచ్చే జడ్జిమెంటు, టెక్స్ట్ అమెండ్మెంట్స్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అనేది 348 డిసైడ్ చేస్తుంది. సుప్రీంకోర్టులో ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇంకొకటి హైకోర్టులో గవర్నరు ఆ లాంగ్వేజ్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్ చేసినా కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అనేది ఉండాలి, లేదా ఈ టెక్స్ట్ అనేది కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇంకొకటి స్టేట్ అసెంబ్లీలో ఎటువంటి లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఆ స్టేట్లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అయి ఉంటే, ఇంకొకటి ఆ స్టేట్ లాంగ్వేజ్ హిందీ అయి ఉంటే, సో అప్పుడు హిందీలో టెక్స్ట్ కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే రిటర్న్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంకొకటి దానికి ట్రాన్స్లేషన్గా హిందీ ట్రాన్స్లేషన్ కూడా 100% ఉండాలి. ఇది మనకు ఆర్టికల్ 348 చెప్తుంది. కానీ సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ కానీ సుప్రీంకోర్టులో టెక్స్ట్ ఆఫ్ లా కానీ మొత్తము ఇంగ్లీష్లోనే ఉండాలి అనేది 348 చెప్తుంది అన్నమాట. ఇంకొకటి 349 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్కి కానీ స్టేట్కి కానీ ఎటువంటి అధికారం ఉండదు టు మేక్ ఎనీ చేంజ్ ఇన్ ద లాంగ్వేజెస్ అప్ టు 15 years. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పటి నుంచి 15 years వరకు ఎటువంటి చేంజెస్ ఉండవు. అంటే మనం ఏం డిసైడ్ చేసాం, 15 years వరకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మన అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండొచ్చు. అంటే మన ప్రొసీడింగ్స్ కానీ మన లాంగ్వేజెస్గా యూనియన్ ఒక లాంగ్వేజెస్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉండొచ్చు. 15 years తర్వాతే డిసైడ్ చేస్తాం. అంటే ఇది ఏం చేస్తుందంటే ఆ లాని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. 1963లో ఏం డిసైడ్ చేశారంటే ఇంగ్లీష్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుందాము అని డిసైడ్ చేశారు. ఎప్పటి వరకు, ఇన్ఫినైటీ టైం వరకు, ఎప్పటి వరకన్నా మనం ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని డిసైడ్ చేశారు. ఆర్టికల్ 350 ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ స్టేట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వేరు, ఇంకా అక్కడ నెంబర్ ఆఫ్ అంటే మనకి ఒక స్టేట్లో చాలా కొన్ని వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ లాంగ్వేజెస్లో ఏదన్నా కానీ సబ్మిట్ చేసినా వాళ్ళని మనం డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఆ స్టేట్ కానీ లేకపోతే ఆ హైకోర్టు కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు అన్నమాట. అది 350 చెప్తుంది. దీంట్లో రెండు ఉంటాయి, 350A ఉంటుంది, 350B ఉంటుంది అన్నమాట. ఈ 350 ఏం చెప్తుందంటే స్టేట్ అనేది ఒక ఫెసిలిటీ ఇస్తుంది అన్నమాట. ఆ స్టేట్ పబ్లిక్కి ఒక ఫెసిలిటీ ఇస్తుంది. ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం మదర్ టంగ్లోనే చదువుకోవచ్చు అనేది 350A చెప్తుంది. 350B ఏం చెప్తుందంటే ప్రెసిడెంటు కమిటీ ఫామ్ చేయొచ్చు. ఎప్పుడన్నా సరే లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్కి ఏదన్నా ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటే ప్రెసిడెంట్ ఒక కమిటీ ఫామ్ చేసేసి దాని మీద ఒక లా అనేది మేక్ చేయొచ్చు. ఇది 350B అనేది మనకి చెప్తుంది అన్నమాట. ఇంకొకటి 351 ఇది మనకి అఫీషియల్ లాంగ్వేజ్ లాస్ట్ యాక్ట్. ఇది ఏం చెప్తుందంటే మన యూనియన్ యొక్క డ్యూటీ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ యూనియన్ టు ప్రమోట్ ద లాంగ్వేజ్ ఆఫ్ హిందీ. అంటే మన హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయటం గురించి 351 ఆర్టికల్ మనకి వివరిస్తుంది. ఈ 351 ఆర్టికల్ ప్రకారం మన హిందీ లాంగ్వేజ్ని బాగా ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి చాలా స్టేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడాలి. కామన్గా ఉంటే అన్ని స్టేట్స్కి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మన ఇండియా మొత్తము కామన్గా హిందీ అనే లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆర్టికల్ 351 ప్రకారము మనం మన హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసుకోవాలి. అది మన యూనియన్ యొక్క డ్యూటీ అనేది చెప్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. సో మనకి పార్ట్ 17 అనేది దీని గురించి చెప్తుంది. ఆర్టికల్ 343 నుంచి 351 వరకు అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్పబడింది.